Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palimani Rugangavar from Pedapunjani by Reddy Pulli Mandal. Chairman Dhanse Karan. Director Drive Sri Lata. Hi, hello, welcome to Ropes Organization. This is Durga Prasad Reddy teaching in biology. So in 8th class biology FA4 we are discussing about the pollution of air and water. So the main topic of pollution of air and water. So what is mean by pollution? So pollution అంటే కాలుష్యం. సో కాలుష్యం ఏ విధంగా వస్తుంది? సో కాలుష్యంలో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి మనకి. సో ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, సాయిల్ పొల్యూషన్. సో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పొల్యూషన్. సో ఈ కాలుష్యంలో మనకి వివిధ రకాలైనటువంటి కాలుష్యాలు ఉన్నాయి. గాలి కాలుష్యము, మృతిక కాలుష్యము, నెక్స్ట్ జల కాలుష్యము, శబ్ద కాలుష్యం, ఇలా చాలా రకాలుగా ఉన్నాయి. సో వాట్ ఈస్ ద మెయిన్ డెఫినేషన్ ఆఫ్ పొల్యూషన్? సో ద డ్యామేజ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే వాతావరణంలో ఉన్నటువంటి మార్పుల వల్ల లేదా వాతావరణంలో కలిగేటటువంటి సో నష్టాన్ని ఇక్కడ మనం పొల్యూషన్ చెప్పుకుంటున్నాం. సో ఈ FA4 కి ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ వాటర్. బట్ ఇక్కడ ఏంటంటే మనకి సిలబస్ లో సో పొల్యూషన్ కి సంబంధించి జస్ట్ ఓన్లీ 2 టైప్స్ మాత్రం ఇచ్చాడు. సో దట్ ఈస్ వన్ ఎయిర్ పొల్యూషన్, అనదర్ టైప్ ఆఫ్ వాటర్ పొల్యూషన్. సో ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, వాటర్ పొల్యూషన్ అంటే ఏంటి, సో మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఈ వీడియోలో మనం జస్ట్ ఎయిర్ పొల్యూషన్ అంటే ఏంటి, సో వాటర్ పొల్యూషన్ అంటే ఏంటి, వాటి యొక్క డెఫినేషన్స్, సో ఏ విధంగా వాటర్ పొల్యూషన్ జరుగుతుంది, ఏ విధంగా ఎయిర్ పొల్యూషన్ జరుగుతాయి, వాటికి సంబంధించినటువంటి కాజెస్ ఏంటి, సో అవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఎయిర్ పొల్యూషన్. సో ఎయిర్ పొల్యూషన్ దీన్నే గాలి కాలుష్యం అని కూడా పిలుస్తున్నాం. సో గాలి కాలుష్యం అంటే వాతావరణంలో ఉన్నటువంటి వాయువుల్లో వచ్చేటటువంటి మార్పుల వల్ల సో విపరీతమైనటువంటి కార్బన్ మోనాక్సైడ్ కానీ లేకపోతే వివిధ హార్మ్ఫుల్ గ్యాసెస్ లేదా వాటిని మనము సో ఏవైతే మనకి డ్యామేజెస్ ని క్రియేట్ చేస్తాయో అటువంటి గ్యాసెస్ ద్వారా క్రియేట్ అయ్యేటువంటి పొల్యూషన్ ని ఎయిర్ పొల్యూషన్ అంటున్నాం. సో వి నో దట్ we can survive for some time without food, but we cannot survive even for a few minutes without air. So air is the most important for the every organism. So గాలి అనేది చాలా ఇంపార్టెంట్, ప్రతి జీవికి కూడా గాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. బికాస్ ఎందుకు అంటే సమ్ టైమ్స్ మనం ఫుడ్ లేకపోయినా కూడా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ మనం ఫుడ్ తినకపోయినా, బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా, లంచ్ డిన్నర్ చేయకపోయినా సో మనం బతుకుతున్నాం. ఈవెన్ వీ కెన్ సో సర్వైవ్ వితౌట్ వాటర్ ఫర్ ఏ ఫ్యూ అవర్స్. సో మనకి ఏంటంటే మన బాడీలో ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ కండిషన్ లేదా మనం తీసుకునేటటువంటి వాటర్ లేకపోయినా కూడా మనము సో కొద్ది గంటలు బతకొచ్చు. రీజన్ ఏంటి అంటే సో ఓన్లీ వీ కెన్ సర్వైవ్ విత్ ఎయిర్. సో ఇలాంటి గాలి లేకపోతే మనము కొన్ని నిమిషాలు కూడా బతకలేము. బికాజ్ ఎందుకు అంటే సో మన యొక్క గాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఎవ్రీ ఆర్గానిజం. సో ప్లాంట్స్ కి ఆక్సిజన్, so air is important. At the same time animals needed also air, and the human beings, so every organism they needed the air. సో గాలి అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ గాలిలో వచ్చేటటువంటి మార్పుల వల్ల వివిధ రకాలైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో అట్ ది సేమ్ టైం దే ఆర్ కాజెస్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిసీజెస్ సో బై ద పొల్యూటెడ్ ఎయిర్. సో ఎప్పుడైతే కలుషితమైనటువంటి గాలిని పీల్చుకోవడంలో విపరీతమైనటువంటి వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ బేసిక్ థింగ్ ఏంటంటే సో మనం ఫుడ్ లేకపోయినా వాటర్ లేకపోయినా కూడా సర్వే అవుతాం. సో బట్ ఏంటంటే సో వితౌట్ ఎయిర్ వీ కెనాట్ సర్వే ఫర్ ఫ్యూ మినిట్స్ ఆల్సో. సో కొద్ది నిమిషాలు కూడా మనం గాలి లేకుండా బతకలేం. సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆఫ్ ఎయిర్. సో నెక్స్ట్ వచ్చేసరికి దిస్ సింపుల్ ఫ్యాక్ట్ టెల్స్ హౌ ఎయిర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. సో దీన్ని బేస్ చేసుకుని, ఈ డెఫినేషన్ ని బేస్ చేసుకుని సో గాలి అనేది మనకి ఎంత ఇంపార్టెంటో మనం ఈ డెఫినేషన్ ని బేస్ చేసుకొని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సో వై దే నీడెడ్ టు ద ప్లాంట్స్ ద ఎయిర్ అంటే మొక్కలకి గాలి ఎందుకు ఇంపార్టెంట్ అంటే బికాస్ సో ప్లాంట్స్ దే ఆర్ ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ప్లాంట్ లో మనకి ఏంటంటే కిరణజన్య సంయోగ క్రియ జరుగుతూ ఉంటుంది. సో ఈ కిరణజన్య సంయోగ క్రియ జరగాలంటే దే నీడెడ్ కార్బన్ డైఆక్సైడ్. సో కార్బన్ డైఆక్సైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వితౌట్ కార్బన్ డైఆక్సైడ్ దెర్ ఈజ్ నో ప్రొడ్యూసింగ్ ఆఫ్ గ్లూకోజ్ మాలిక్యూల్ ఆర్ దెర్ ఈజ్ నో ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సో కిరణజన్య సంయోగ క్రియ జరగాలంటే ఖచ్చితంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది కావాలి. సో మరి కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ ఉంటుంది? సో ఇట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఇన్ అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్ లో మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ ఎలా రిలీజ్ అవుతుంది, ఎక్కడి నుంచి వస్తుంది అంటే సో ఈ కార్బన్ డైఆక్సైడ్ అనేది ఏంటంటే మనం వాడేటటువంటి వెహికల్స్ కావచ్చు, లేకపోతే మనం ఆక్సిజన్ పీల్చుకుని బయటకి కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేస్తున్నాం. సో ఇలా వచ్చినటువంటి కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కూడా ఎక్కడ ఉంటుంది? అట్మాస్ఫియర్ లో ఉంటుంది. సో దీస్ కార్బన్ డైఆక్సైడ్ కెన్ అబ్జర్వ్ ద ప్లాంట్స్ అంటే వాతావరణంలో అట్మాస్ఫియర్ లో ఉన్నటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ ని సో ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. సో ఎప్పుడైతే ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయో ఈ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని ప్లాంట్స్ ఏం చేస్తాయి? ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతాయి. ఫైనల్ గా మనకి ఏంటంటే C6H12O6 సో దట్ ఈస్ కాల్డ్ గ్లూకోజ్. ఈ గ్లూకోజ్ అనేది ఫామ్ అవుతుంది. వెన్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్లూకోజ్ ద ప్లాంట్స్ కెన్ రిలీజ్ ద ఆక్సిజన్ మాలిక్యూల్. ఎప్పుడైతే మొక్కలు ఫోటోసింథసిస్ జరుపుకుంటాయో
సో ఫోటోసింథసిస్ జరిగినప్పుడు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొని మొక్కలు ఏం చేస్తున్నాయి, ఆక్సిజన్ ని రిలీజ్ చేస్తున్నాయి. సో ఈ ఆక్సిజన్ మాలిక్యూల్ హ్యూమన్ బీయింగ్స్, అనిమల్స్ అని అందరూ కూడా ఏం తీసుకుంటున్నారు అంటే మనం ఆక్సిజన్ ని తీసుకుంటున్నాం. సో ఇక్కడ తీసుకున్నటువంటి ఆక్సిజన్ మళ్ళీ ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ గా మారి సో అట్మాస్ఫియర్ లోకి రిలీజ్ అవుతుంది. ఇలా ఒక సైకిల్ ప్రాసెస్ లో జరుగుతుంది. సో అట్ ది సేమ్ టైం అనిమల్స్ అండ్ హ్యూమన్ బీయింగ్స్, ఈవెన్ మైక్రో ఆర్గానిజమ్స్, దే నీడెడ్ ఎయిర్. సో ప్రతి జీవికి కూడా ఏంటంటే ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో దీన్ని బేస్ చేసుకుని, ఈ డెఫినేషన్ ని బేస్ చేసుకుని సో ఎయిర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం ఈ డెఫినేషన్ లో నేర్చుకున్నాం. సో ఇక్కడ మనం తీసుకుంటే ఎయిర్ ఎలా పొల్యూట్ అవుతుందంటే దెర్ ఈస్ ద డిఫరెంట్ కాజెస్ ఆఫ్ పొల్యూషన్ ఆఫ్ ఎయిర్. సో యూ ఆల్రెడీ నో దాట్ ఎయిర్ కన్సిస్ట్ ఆఫ్ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్. సో జనరల్ గా ఏంటంటే ఎయిర్ లో మనకి సపరేట్ గా ఆక్సిజన్ అని కార్బన్ డైఆక్సైడ్ అని మనకు ఉండదు. సో ఇప్పుడు మనం తీసుకున్న గాలిలో ఇది ఆక్సిజన్, ఇది కార్బన్ డైఆక్సైడ్, ఇది నైట్రోజన్, ఇది మీథేన్ అని మనం సపరేట్ చేయలేము. సో అట్మాస్ఫియర్ ఏంటంటే దిర్ ఇస్ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్. ఇక్కడ మనకి కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, మీథేన్ ఉంటుంది. ఇలా డిఫరెంట్ గ్యాసెస్ ఆర్ ప్రెసెంట్ ఇన్ అట్మాస్ఫియర్. సో దట్ ఈస్ కాల్డ్ ద మిక్సర్ ఆఫ్ గ్యాసెస్. దాన్ని ఇక్కడ ఏమని పిలుస్తున్నామంటే మిక్సర్ ఆఫ్ గ్యాసెస్. సో బికాజ్ ఎందుకు అంటే ఆల్రెడీ మనకి తెలుసు ఎయిర్ లో ఏంటంటే డిఫరెంట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ మిక్సర్ ఆఫ్ గ్యాసెస్. చాలా రకాలైనటువంటి వాయువులన్నీ కూడా వాతావరణంలో కలిసిపోయి ఉంటాయి. సో బై వాల్యూమ్ అబౌట్ ద 78% ఆఫ్ దిస్ మిక్సర్ ఇస్ నైట్రోజన్. అంటే 100% కి మనం క్యాలిక్యులేట్ చేస్తే 100% గాలిలో రిమైనింగ్ మనం తీసుకుంటే 78% నైట్రోజన్ ప్రజెంట్ అయి ఉంటుంది. అంటే టోటల్ గా ఉన్నటువంటి వాతావరణం లేదా సో బయట ఉన్నటువంటి వాయువుల్లో తీసుకుంటే 78% నైట్రోజన్ మాత్రమే ఉంటుంది. సో ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద ప్లాంట్స్. ఈ నైట్రోజన్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మొక్కల యొక్క పెరుగుదలకు నైట్రోజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అందుకే ఏంటంటే అట్మాస్ఫియర్ లో మాక్సిమం 78% నైట్రోజన్ ఉంటుంది. సో రిమైనింగ్ సో అబౌట్ 21% ఈజ్ ఆక్సిజన్. సో దీంట్లో 78 తర్వాత నెక్స్ట్ వన్ ఏంటంటే 21% ఆక్సిజన్ ఉంటుంది. సో 21% ఆక్సిజన్ ఉంటుంది. సో దీని తర్వాత నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ మీథేన్, ఓజోన్ అండ్ వాటర్ వేపర్స్ ఆల్సో ప్రెసెంట్ ఇన్ అట్మాస్ఫియర్. దీంతో పాటు ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ మనకి 0.003% లో కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది. రిమైనింగ్ దీంతో పాటు ఏంటంటే వాటర్ వేపర్స్ అంటే సో గాలిలో తేమ కూడా ఉంటుంది. సో వీటితో పాటు మిగిలినటువంటి గ్యాసెస్ లైక్ మీథేన్ కావచ్చు, కార్బన్ మోనాక్సైడ్ కావచ్చు, సో నైట్రోజన్ గ్యాసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎయిర్ లో ఉంటాయి. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ అబౌట్ ది పొల్యూషన్ ఆఫ్ ఎయిర్ అండ్ water. So if you have any doubts, please comment on your comment box. Thank you, Anada.